ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. 7, 8, 9, 10 తేదీల్లో ఈ రాశివారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్లే. అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలం ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్టనష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందటానికి ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా నాయకులుగా వ్యవహరించటానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశివారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఈ రాశివారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే రాశివారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖజీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశివారు వంశప్రతిష్ఠ, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశివారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్యపెట్టరు. 100కి 90% వీరు అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశివారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశివారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశివారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి ఇష్టపడరు. సోమరితనమంటే అయిష్టం. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రమునకు ఎవరైనా అడ్డు వచ్చినట్లయితే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యములనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారి తీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్లకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి
మహాకార్యములు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములలోనైనను దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి లక్షణములు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా, ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించటం వీరి జీవలక్షణం. ఈ రాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగమునకైనా వెనుకంజ వెయ్యరు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశివారికి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంతవారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే మరి స్వయం అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వలన వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే, ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టటం, వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశివారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశివారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు. ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశివారి జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ సన్నిహితులు కానీ, బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టుపక్కనే ఉంటారు. వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తారు. అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారో గమనించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన సలహాలిచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించటానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, అంటే తోబుట్టువుల్లో కానీ, వారి యొక్క భార్య కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు. కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటు ఉంటుంది. కాబట్టి వారెవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. వారిచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకేం జరుగుతుంది? మంచి జరిగే అవకాశం ఉందా, లేక చెడు జరుగుతుందా? ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు మీరు వారిచ్చిన సలహా పాటిస్తే మీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు ముందడుగు వేయాలి. ముఖ్యంగా గుడ్డిగా అందరినీ నమ్మి మీరు మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ రాశివారు ప్రస్తుత సమయంలో చిన్న చిన్న గొడవల నుంచి ఎలా బయటపడాలి, అలాగే తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి
అనే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. వీరు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వీరు స్థిరత్వాన్ని ఇష్టపడతారు మరియు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు కుటుంబంలో, ఉద్యోగంలో లేదా స్నేహితుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కోపంతో స్పందించటం కంటే సహనంతో వ్యవహరించటం చాలా అవసరం. మొదటగా ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. చాలాసార్లు ఇతరులు చెప్పిన మాటలు లేదా చేసిన పనులు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. కానీ వెంటనే ప్రతిస్పందించటం వల్ల సమస్య మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విషయం ఇబ్బంది కలిగించినప్పుడు కొంత సమయం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. రెండవది, మాట్లాడే విధానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కఠినమైన పదాలు లేదా ఆవేశపూరితమైన వ్యాఖ్యలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కానీ మర్యాదపూర్వకంగా చెప్పటం ద్వారా చాలా సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. వినటం కూడా మాట్లాడడం అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మూడవది, కుటుంబ సభ్యులతో లేదా సహోద్యోగులతో ఏర్పడే చిన్న చిన్న విభేదాలను వెంటనే పరిష్కరించటానికి ప్రయత్నించండి. సమస్యను ఎక్కువ రోజులు మనసులో ఉంచుకోవటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. క్షమించే గుణం మరియు రాజీపడే మనస్తత్వం మీకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే, ప్రస్తుత సమయంలో ఈ రాశివారు తమ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా ఆర్థిక ఆలోచనల వల్ల మానసిక అలసట కలగవచ్చు. అందువల్ల ప్రతిరోజు కొంత సమయాన్ని మీకోసం కేటాయించండి. సరైన నిద్ర చాలా ముఖ్యమైనది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం లేదా సమయానికి నిద్రపోకపోవటం వల్ల శరీరానికి కావలసిన విశ్రాంతి లభించదు. కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర పొందేందుకు ప్రయత్నించండి. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవటం, అధిక నూనె లేదా మసాలా పదార్థాలను తరచుగా తినటం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తాజా కూరగాయలు, పండ్లు, తగినంత నీరు మరియు పోషకాహారం తీసుకోవటం మంచిది. అలాగే ప్రతిరోజు కొంత శారీరక వ్యాయామం చేయాలి. నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి. ముఖ్యంగా యోగా మరియు ధ్యానం ఒత్తిడిని తగ్గించటంలో ఎంతో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రతికూల ఆలోచనలను తగ్గించే ప్రయత్నం చేయండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం, మంచి పుస్తకాలు చదవటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం మీ మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. చివరిగా వీరు చిన్న చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా మార్చకుండా సహనం, వివేకం, సానుకూల ఆలోచనతో ముందుకు సాగాలి. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యమిస్తే జీవితంలో సంతోషం మరియు సమతుల్యతను పొందగలుగుతారు. ఈ రాశివారు ప్రస్తుత సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. జీవితంలో ప్రతి కొత్త నిర్ణయం మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆలోచించి పరిశీలించి తీసుకున్న నిర్ణయాలే విజయానికి దారి తీస్తాయి. ఈ రాశివారు సాధారణంగా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వీరి స్వభావం కాదు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు, ఇతరుల ప్రభావం లేదా ఆకర్షణీయమైన అవకాశాల కారణంగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. మొదటగా ఏ కొత్త నిర్ణయం తీసుకునే ముందైనా పూర్తి సమాచారాన్ని సేకరించండి. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపార పెట్టుబడి కావచ్చు, ఆస్తి కొనుగోలు కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. కేవలం భిన్న మాటల ఆధారంగా నిర్ణయం తీసుకోవటం కంటే నిజానిజాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. రెండవది, భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం, ఆనందం, బాధ లేదా ఉత్సాహం వంటి భావోద్వేగాల సమయంలో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. మూడవది, ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రణాళికలు లేదా త్వరగా సంపాదన పెరుగుతుందని చెప్పే అవకాశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పెట్టుబడికి ప్రమాదాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
అవసరమైతే అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా తీసుకోవటం మంచిది. 4వది, ఇతరుల ఒత్తిడికి లొంగిపోవద్దు. కొన్నిసార్లు స్నేహితులు, బంధువులు లేదా పరిచయస్తులు తమ అభిప్రాయాలను మనపై రుద్దటానికి ప్రయత్నించవచ్చు. కానీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయం మీ పరిస్థితులు, మీ లక్ష్యాలు మరియు మీ సామర్థ్యాలను బట్టి ఉండాలి. అందరి మాటలు వినండి, కానీ తుది నిర్ణయం మాత్రం మీ ఆలోచనతో తీసుకోండి. 5వది, తొందరపాటు హామీలు ఇవ్వకుండా ఉండాలి. వ్యాపార భాగస్వాములు, ఆర్థిక ఒప్పందాలు లేదా వ్యక్తిగత సంబంధాల విషయంలో మాటిచ్చే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఒకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కష్టమైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను కూడా గౌరవించండి. ఏదైనా నిర్ణయం గురించి మనసులో సందేహం కలిగితే వెంటనే ముందుకు వెళ్లకుండా కొంత సమయం తీసుకొని మళ్లీ పరిశీలించండి. సహనం పాటించటం వల్ల అనేక పొరపాట్లను నివారించవచ్చు. ఈ సమయంలో మీరు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం. తాత్కాలిక లాభాల కోసం భవిష్యత్తును ప్రమాదంలో పడేయకండి. స్థిరత్వం, భద్రత మరియు అభివృద్ధి అనే 3 అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. కొత్త వ్యక్తులతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించండి. కానీ వ్యక్తిగత విషయాలను వెంటనే పంచుకోవద్దు. మీ కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితి, వ్యాపార రహస్యాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను పూర్తిగా తెలియని వ్యక్తులతో చర్చించటం మంచిది కాదు. మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. కొందరు మొదట్లో చాలా మంచివారుగా, సహాయకారులుగా కనిపించవచ్చు, కానీ కాలక్రమంలో వారి అసలు స్వభావం తెలుస్తుంది. అందువల్ల ఎవరి మీదైనా నమ్మకం ఏర్పడటానికి సమయం ఇవ్వటం మంచిది. ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. కొత్తగా పరిచయమైన వ్యక్తులు పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు లేదా త్వరగా డబ్బు సంపాదించే మార్గాల గురించి మాట్లాడితే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. పూర్తి సమాచారం సేకరించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలి. సోషల్ మీడియా పరిచయాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో కనిపించే ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉంటారని భావించకండి. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవటం ప్రమాదకరం. అలాగే మీకు అసౌకర్యంగా అనిపించే వ్యక్తుల నుండి మర్యాదపూర్వకంగా దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా అతిగా దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తే లేదా అనవసరంగా మీ జీవితంలో జోక్యం చేసుకుంటే కొంత దూరం పాటించటం మంచిదే. అయితే అందరినీ అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు. మంచి వ్యక్తులను గుర్తించే వివేకం కూడా అవసరం. నిజాయితీ, గౌరవం, స్థిరత్వం కలిగిన వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి ఉపయోగం కలుగుతుంది. చివరిగా ఈ రాశివారు ఈ సమయంలో అపరిచిత వ్యక్తులతో మర్యాదగా కానీ పరిమితులు పాటిస్తూ ప్రవర్తించాలి. నమ్మకం ఇవ్వటానికి ముందు పరిశీలించాలి. భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యమివ్వాలి. ఇలా చేస్తే అనవసరమైన సమస్యలను నివారించి సరైన వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. అలాగే జీవితంలో ఉన్నతమైన ఫలితాలను పొందటానికి మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా దానధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఆర్ఘ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే దోషాలను తొలగించుకోవటానికి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలను తినటం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారం ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది? మీరు జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందటానికి మీరు పాటించవలసిన పరిహారాలు, అలాగే
చెయ్యవలసిన దేవతారాధన గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.